వీళ్ళు దొంగతనం చేశారా లేదా అన్నటువంటిది నిర్ధారించే పోలీసులు నేను, శిక్షించే న్యాయమూర్తి మాత్రం కేంద్ర ప్రభుత్వం అంటోంది. కృష్ణా బోర్డు వచ్చేటప్పటికి తాజా కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నిర్వహణని మా పరిధిలోకి తీసుకొచ్చిన అక్రమంగా నీటిని వినియోగించుకునే రాష్ట్రాన్ని దండించే పీనల్ యాక్షన్ అధికారం మాత్రం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం అందేనని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు బోర్డు ఈ మేరకు లేఖ రాసింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపుతో పాటు ఇతర సంబంధిత అంశాలను పరస్పర సహకారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే పరిష్కరించుకోమని చెప్పి సలహా ఇచ్చింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఏపీ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ జలాశయాన్ని ఖాళీ చేస్తోంది తెలంగాణ ఇటీవల చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ కృష్ణా బోర్డు ప్రత్యుత్తరం రాసింది. ఏపీ ఇప్పటికే వాటాకు మించి 125 టీఎంసీలని వాడుకుందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో కనీస నిల్వ మట్టానికి ఎగువ మిగిలి ఉన్న 80 టీఎంసీల నిల్వ పూర్తిగా తమ రాష్ట్ర వాటా హక్కులేని స్పష్టం చేసింది. ఈ నీటిని వాడుకోకుండా ఏపీని నియంత్రించాలని, ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి జరపకుండా కట్టజేయాలని అందులో కోరింది. అయితే విషయంలో తామేమీ చేయలేమని బోర్డు బదిలిచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు తీర్చడం తమ వల్ల కాదంటూ మార్చి 30 ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.